వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పరికిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు కార్మిక సంఘం నాయకులతో కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ల సమావేశంలో కార్మికులు ఆశించిన అంశాలను ప్రస్తావించకపోవడంతో కార్మికులతో పాటు రిటైర్డ్ కాంట్రాక్ట్ కార్మికుల నమ్మకాన్ని గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటియుసి నాయకులు వమ్ము చేశారని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అలీ రాజేందర్లు విమర్శించారు. ఆదివారం జిల్లాలోని రామకృష్ణపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటియుసి స్ట్రక్చర్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, కమిటీ చైర్మన్ పరిధిలో అంటూ దాటవేసిన పలు అంశాలపై అంగీకారం కుదిరిందని చెప్పడం సరైనది కాదని అన్నారు. కార్పొరేట్లో జరిగినట్టుగానే ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమావేశంలోనూ యాజమాన్యంతో పూర్తి స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి నాయకులు సమస్యలపై ఒప్పించలేకపోయారని ఆరోపించారు. దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు అదే విషయాన్ని కూడా మేము మాట్లాడమని చెప్తాను. చాలా సంతోషం. ఇప్పటికైనా ఏండెమ్ కానీ మైనస్ స్టాఫ్ కానీ చుట్టూ జాబులు ఇస్తే చాలా సంతోషపడుతున్నాం మేము కూడా. అట్లాగే మందమ్మ డివిజన్లో వచ్చేసరికి 29వ తారీఖు రోజున జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో సెక్షన్ మీటింగ్ కూడా జరిగేది. ఆ యొక్క సెక్షన్ మీటింగ్లో కార్మిక పలు సమస్యలు మేము ప్రస్తావిస్తామని చెప్పారు. కానీ ఏ విషయాలు ప్రస్తావించకుండా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో మాట్లాడాలనేది మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ ఏదైతే కార్మికుల సమస్యలు వాళ్ళ సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీ విషయంలో తీసుకొచ్చినప్పుడు వెంటిలేషన్ విషయం కానీ, కార్మికుల సమస్యలు బూట్లు కావచ్చు, టోపీలు కావచ్చు, బెరంకౌట్లు కావచ్చు, సేఫ్టీ లాకర్స్ కావచ్చు, తదితర విషయాల్లో చర్చించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అదే కాదు, ఇవాళ జీఎం పరిధిలో ఇవాళ కార్మికులు వెళ్ళేటువంటి రోడ్లో వీధి లూపాళ్ళు తప్పనిసరి ఏర్పాటు చేయాలి. ప్రతి కార్మికులు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దాని కూడా చర్చించవలసిన బాధ్యత ఉంది. అదే కాదు, ఈ చలికాలం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్మిక గరంకోట్లు అందియాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి యాజమాన్యం కార్మికులకు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా మీరు నిలదీయాలని చెప్తున్నాం. ఇవాళ ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో కూడా ఇవాళ 2011 నుంచి ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని దాని మీద మేము పోరాటం చేస్తామని చెప్పారు. మీరు గెలిచారు. కానీ కనీసం ఇన్కమ్ ట్యాక్స్, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కనీసం ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ సొంత ఎన్నికలు నెరవేరుస్తామని మేము మేనిఫెస్టో పెట్టారు. ఆ సొంత ఎన్నికలు నెరవేర్చే విధంగా కూడా మీరు మాట్లాడలేదు. అంటే ఆ డిస్కస్ కూడా మీరు వాళ్ళ దృష్టికి తీసుకురాలేదు. అంటే ఇవాళ కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయలేదని మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా ఇవాళ ఏదైతే కార్మికుల సమస్య నిరంతరంగా ప్రతి నెల జీఎం పరిధిలో ఉన్న సెక్షన్ మీటింగ్లో కార్మిక సమస్య పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోటి కాదని తెలియపరుస్తున్నాం. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇవాళ గెలిచినటువంటి రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా ప్రభుత్వం అండగా ఉంది. మీ ప్రభుత్వం ద్వారా కూడా కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా
మీరు ప్రయత్నాలు చేయాలని కూడా మేము ఐఎన్టీయూసీకి తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా దాదాపుగా కార్మిక సమస్య పరిష్కరించిన పరిస్థితుల్లో కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన నిర్బంధం వ్యక్తం చేస్తూ కార్మికుల మీద చర్చ వాళ్ళను పక్షపాత ధోరణిలో అతన్ని ఏదో విధంగా బాధ పెట్టే విధంగా మీరు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పద్ధతి కాదు. ఇది పక్కకు పెట్టండి. ప్రతి కార్మికుడు కూడా మేలు చేసే విధంగా, ప్రతి కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి తప్ప ఇంకోటి కాదు. అట్లాగే ఇవాళ మేము సిఐటి యూనియన్గా నిరంతరంగా కార్మికుల సమస్యల మీద మేము అడిగినప్పుడు మమ్మల్ని విమర్శించాలనే భావన మీలో వస్తుంది. మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశం మాకు కాదు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే మేము సంతోషపడతాం. రాబో రోజుల్లో కూడా మీరు కార్మిక సమస్యలు పరిష్కరించి మళ్ళీ ఎలక్ట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. దానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి ప్రతి మహిళ కూడా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవాలనేది కూడా వాళ్ళ గెలిచినట్టు గుర్తింపు సంఘం కానీ, ట్రిపెండ్ యూనియన్ కానీ, సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తెలియపరుస్తున్నాం. విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం కొడుమూరు కండలోని పెంచుకల్పాడు, కె నాగలపురం, బూడిదపాడు, పర్ల గ్రామాల ప్రజలందరూ కె నాగలపురం ఆంజనేయ స్వామి దేవాలయం నందు హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్త శ్రీమతి దేవకిదేవి మాట్లాడుతూ మనం దేవాలయాలకు వెళ్ళడం ఎంత ముఖ్యమో ఆ దేవాలయాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమంటూ హిందూ సోదరులు ఐకమత్యంగా ఉండాలంటూ దేవాలయాల స్వయం ప్రతి నిమిత్తం జనవరి 5న విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావ మహాసభలో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ వికాస్ విభాగ్ సంయోజక్ గూడూరు డమ్మం సురేష్ మాట్లాడుతూ జనవరి 5న విజయవాడ హైందవ శంఖారావానికి హిందువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. మాయగల్ల మాటలు నమ్మవద్దంటున్న సీఎం లగర్చర్ల భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలను చేశారు. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని సహకరించాలని భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా అమస్తీపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేది తన తపన అని అన్నారు. మాయగల్ల మాటలు నమ్మి కేసులో ఇరుకోవద్దని సూచించారు. పాలమూరులో భూమిని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ అన్నారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టే వాళ్ళ అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దని అన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబాబాద్ జిల్లాలపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లగర్చర్లలో చిక్కుపెట్టి అధికారులు కలెక్టర్లపై దాడులు చేయించారని, వాళ్ళ మాయ మాటలు నమ్మి అమాయక లంబాడీలకు జైల్లోకి పోయారని పేర్కొన్నారు. లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా మెడికో ప్రదేశీ నాయుడు మాట్లాడుతూ ఎయిడ్స్కు తర, మత, స్త్రీ, పురుష, లింగ భేదాలు ఉండవని, అది అందరికీ రావచ్చని అన్నారు. హెచ్ఐవి చాలా ప్రమాదకరమైనదని, అందువలన అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 36 డివిజన్ చింతలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా మారిందని, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో చింతల్ ప్రాంతానికి చెందిన రాజేష్, రమేష్, కృష్ణ తదితరులు కలిసి స్థానికంగా ఉన్న హిందూ శ్మశాన అభివృద్ధి లేక అధ్వానంగా మారిందని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు ఆడపు వెంకటేష్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, నేటి ప్రభుత్వం అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు గ్రీవియన్సీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారిని కలిసి 36వ డివిజన్కు సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక యొక్క డెవలప్మెంట్ గురించి, దానికి సంబంధించినటువంటి ఏదైతే గోడలు కావచ్చు, దాన్ని క్లీన్ చేయడం కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదార్లు మొత్తం క్లీన్ చేసే విధంగా మరి ఈ రోజునాడు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుందంటే, గత పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి అప్పుడు కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొన్న అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవ్వరు కూడా మా డివిజన్ను పట్టించుకున్న పాపన పోవట్లేదు, ఎవరు కూడా వచ్చి చూడట్లేదు. ఇప్పటికైనా ఎట్లాగో ప్రజాప్రతినిధులు మా డివిజన్ పట్టించుకోవట్లేదు, అధికారులైనా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించేసి మరి వారు ఆ శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సదరు ఏఈ గారికి కూడా వారు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని మీద స్పందించడం చాలా మాకు కూడా సంతోషదాయకం. అధికారులు చొరవ చూసైనా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి మేము విజ్ఞప్తి చేస్తాం. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య. రాయపోలు ఎడ్లగూడ రోడ్లో సంఘటన జరిగింది. హయత్ నగర్ పిఎస్లో పనిచేస్తున్న నాగమణి ఇటీవలే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నాగమణి పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.
ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు కేసులు బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు సురేష్ రామస్వామి మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సురేష్ రామస్వామి మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టులపై దాడులు కేసులు ఆగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకుని రావాలని, భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య, రమేష్, చంద్ బాషా, నరసింహ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 4వ తారీఖు యు నాగరాజు ఏపీఎస్పీ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి నా మీద దాడి చేశారు. ఆ విషయం గురించి 4వ తేదీ కంప్లైంట్ చేశాము ఎస్పీ గారికి. మళ్ళీ 15వ తేదీ మళ్ళీ రిపీట్గా 15వ తేదీ ఇచ్చాము ఆయన ఆఫీసులో. ఇంతవరకు అతని కొడుకు పైన చర్యలు తీసుకోలేదు. దాని విషయమే మేము ఎస్పీ గారిని కలిస్తే ఇమ్మీడియట్గా రేపు మర్నాడులో అతనిపైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చాడు. సో అతను తమ్ముళ్ళు ఇద్దరు, గొల్ల సుధాకర్ పెద్ద కడుపూర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. ఇంకో తమ్ముడు దత్త తమ్ముడు ఆడ కారు నడుపుకుంటాడు, హైదరాబాద్ పోలీస్ బోర్డు పెట్టుకుని తిరుగుతుంటాడు కర్నూలు నుండి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఆ విషయం ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్లో వివరంగా ఇచ్చాము. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే నాగరాజు కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ పేరు చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని విన్నవించుకున్నాను. ఎస్పీ గారు స్పందించి ఇమీడియట్గా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు ఏదో వర్క్ మీద గూడూరుకి వెళ్ళారంట. ఈ రాగానే సాయంత్రం కానీ రేపు మర్నాడు కానీ అతనిపైన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇచ్చారు. నా పేరు బి సురేష్ బాబు. మన జర్నలిస్టులకు రక్షణ లేదనేది ఈరోజు సురేష్ గారి పైన జరిగిన దాడిని చూసే అర్థమవుతుంది. అయితే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ జర్నలిస్టుల పైన దాడులు మాత్రం ఆగడం లేదు. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము, అయ్యా జర్నలిస్టులకు పట్ల జరిగిన దాడులపైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నోరు మొత్తుకుంటున్నాము. అయితే సాక్షాత్ జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో కొంతమంది విలేకరులపైన దాడులు చేశారు, మరి కొంతమంది పైన కేసులు పెట్టారు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మేమైతే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకే మేము జర్నలిస్టుగా వృత్తి కొనసాగిస్తున్నామే తప్ప మేము ఏ స్వార్థం కొరకో ఏ స్వలాభం కొరకో మేము చేయట్లేదు. కనుక ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు సురేష్ పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ఈ కేసులు కానీ అలాగే ఈ తప్పుడు ఈ దాడి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దయచేసి జిల్లా పోలీస్ యంత్రాంగానికి చిన్న విన్నవిస్తున్నది ఏమంటే మా పట్ల చిన్న చూపు చూడకుండా జర్నలిస్టుల పైన దాడులు జరిగిన వెంటనే ఏదైనా సమాచారం మీకు అందిన వెంటనే ఆ సమాచారం ప్రకారం మీరు చర్యలు తీసుకోగలరని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. అయితే జిల్లా ఎస్పీ గారికి ఈరోజు స్పందనలో కలిసినాము సురేష్ పైన దాడి జరిగిన విషయాన్ని. అయితే అతనికి ప్రాణహాని ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నాడు. కనుక వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగంపై ఉంది. కనుక ఇలాంటి జర్నలిస్టులపై దాడులు కానీ కేసులు కానీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. BMR కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సెకండ్ నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు సహకరించిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసిన BMR చైర్మన్ బండారి సంతోష్. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ లాభాపేక్ష అనే విధంగా లేకుండా విద్యార్థుల టాలెంట్ను వెలికితీసే విధంగా పథకాలు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, రాజకీయ నాయకులు మరియు సీనియర్ కరాటే మాస్టర్ పాల్గొనడం జరిగిందని అన్నారు. టోర్నమెంట్ ను ఇన్ఛార్జిగా కర్ర వెంకటేష్, ఆర్గనైజర్ గా దినేష్ తేజ, వెంకటేష్, గణేష్లు దిగ్విజయంగా నిర్వహించాలని అన్నారు.
Kawan-kawan siap. తోడుగా వన్ ఫ్రెండ్స్ అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్ కుమార్ నయీం గారికి, వేదికపై ఉన్న పెద్దలు సతీష్ గారికి ఇంత గొప్పగా ఈ యొక్క వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని పాపం వాళ్ళు సృజనాత్మకతను ప్రతిభను గుర్తించాల్సిన అవసరాలు కూడా మీ ఆలోచన విధానం ఇట్లాంటి పెద్దలను మన అందరినీ కూడా ఆలోచన తీసుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటే, అదేవిధంగా మీరు చదువులతో పాటు క్రీడలను కూడా రాణించి తల్లిదండ్రులను ఇంకేమైనా పిలవకపోతే ఏమనుకోకుండా స్టేజ్ పై రావాల్సిన కోరుతున్నాం. బిఎంఆర్ కరాటెడు మాస్టర్స్ అకాడమీ హన్మకొండ తెలంగాణ తరపున నిర్వహించినటువంటి సెకండ్ నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ 2024 బిఎంఆర్ కప్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థినులకు మరియు నా తోటి కరాటే మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి 400 మంది విద్యార్థిని హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి కూడా మా అకాడమీ బిఎంఆర్ కరాటెడు మాస్టర్స్ అకాడమీ తరఫున ఆర్గనైజరు గణేషు, చీఫ్ ఆర్గనైజరు దినేషు, ఇన్ఛార్జ్ వెంకటేషు, తెలంగాణ బిఎంఆర్ కరాటెడు మాస్టర్స్ అకాడమీ జనరల్ సెక్రటరీ కర్రా వెంకటేషు మరియు చైర్మన్ బండారు సంతోష్ తరఫున నాయని రాజేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి, వరంగల్లో ఉన్న మాస్టర్లకి మరియు తెలంగాణలో ఉన్న మాస్టర్లందరికీ నా యొక్క అభినందన, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. కర్నూలు సునయన ఆడిటోరియంలో జరిగిన గ్రీవెన్స్ డేలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చర్తరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం జనవరిలో వైసీపీ ముఖాలు పెట్రోల్ పోసి తగలబెట్టిన కల్లూరు మండలం కొంగనపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాజీ సర్పంచ్ నాగయ్యకు చెందిన 30 లక్షల విలువైన మిర్చి పంటకు నష్టపరిహారం అందించాలని, అలాగే ఓర్వకల్ మండలం బైరాంపురం గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న పొలాలకు పాస్ పుస్తకాలు ఇస్తామనంటున్న భూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం లేదని, వెంటనే చొరవ తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫారెస్ట్ వల్లేమో ఇది ఆర్ఎఫ్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పడింది కాబట్టి ఇది ఎక్కించలేమని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు దీనివల్ల నష్టపోతూ ఉన్నారు. బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు రావడం లేదు, అలాగే ఏమన్నా పంట నష్టమైతే నష్టపరిహారాలు అందడం లేదు. చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సర్వే చేయించి ఏదైతే వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇవ్వాలా అని చెప్పేసి జాయింట్ సర్వే చేసి, అంటే ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు సర్వేకి వెళ్ళి ఎవరి లిమిట్స్లో ఉంది వాళ్ళకు న్యాయం చేయాలని మేము ఈరోజు మైరాపురం రైతులందరినీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు రైతులు సాగులో ఉన్నారు, వాళ్ళకు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళకు ఆన్లైన్లో ఎక్కడం లేదు. ఆన్లైన్లో ఎక్కించాలని కూడా దీని ద్వారా మేము కోరడం జరిగింది. అంతేకాకుండా కొంగన్పాడు విలేజ్లో, కల్లూరు మండలం కొంగన్పాడు విలేజ్లో నాగయ్య మాజీ సర్పంచ్ గత 40 పెట్టినప్పటి నుంచి టీడీపీ కార్యకర్త, సర్పంచ్గా ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు పదవులు అనుభవించడం జరిగింది. కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయనది పంట చేతికొచ్చింది దాదాపు 30 లక్షల పంట. అంటే జనవరి నెలలో అదే వైసీపీ నాయకులు రాత్రి దాన్ని పెట్రోల్ పోసి అంటు పెట్టడం జరిగింది.
దానివల్ల చాలా నష్టం, అంటే పంట చేతికి వచ్చి పంట ఎత్తే సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దానికి కూడా ఆదుకోవాల్సిందిగా రైతులు కోరడం జరిగింది. గతంలో కూడా అప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగింది ఇది, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పెట్టడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఏమాత్రము దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని రైతులు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పిడుగుబడి కూడా నాగయ్య వాళ్ళ అన్న కొడుకు కూడా చనిపోవడం జరిగింది అప్పుడే ఆ టైంలోనే. అంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ కుటుంబం బాగా నష్టపోయింది. కాబట్టి ఏదో రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోమని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.